అందరికీ వందనాలండి. దావీదు గృహలో దాగుని ఉన్నప్పుడు, శత్రువు నుండి పారిపోయినప్పుడు ఈ కీర్తన రచించబడింది. అతని పరిస్థితి చీకట్టుగా ఉంది. కానీ అతని హృదయం దేవుని మీద నమ్మకంతో వెలుగుతుంది. బయటకు ప్రమాదం ఉన్నా అతడు దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సమయాల్లో మన చుట్టూ సింహం లాంటి సమస్యలు ఉంటాయి. మనసు దిగులుగా ఉంటుంది. శత్రువుల మాటలు బాణాల వలె గుచ్చుతాయి. కానీ దావీదు చెప్తున్నాడు, నా హృదయం స్థిరపడింది ఓ దేవా, నా హృదయం స్థిరపడింది. దావీదు వలె మన పరిస్థితులు మారకపోయినా మన హృదయం దేవునితో స్థిరపడాలి. ఈ కీర్తన చివరిలో దావీదు స్తుతితో ముగిస్తున్నాడు. దావీదు గుహలో ఉన్నప్పుడు కూడా స్తోత్రం చెప్పగలడు. ఎందుకంటే అతని ఆశ పరిస్థితులపై కాదు, దేవునిపై నమ్మకం ఉంది. ఈరోజు మీరు ఏ సమస్యల్లో ఉన్నా దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందండి. ఆయన కృప నీకు చాలును. మీ హృదయంలో ఈ విధంగా ధ్యానించుకోండి, ప్రభువా, మా హృదయాన్ని స్థిరపరచుము. భయాల మధ్యలో కూడా నేను స్తుతించడం మాకు నేర్పుము ప్రభువా. నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని. ఆమేన్.